హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి స్వీట్ కార్న్ తోటి అయితే స్నాక్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా. ఇక్కడైతే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూడండి. ఇక్కడ 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని వాటిని అయితే చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీరు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి. మనం ఇక్కడ మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే చాలా మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాను. ఇంక దీంట్లో వాటర్ వేయక్కర్లేదండి. ఆల్రెడీ స్వీట్ కార్న్ అనేది మనకి వాటర్ కిందే ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ వేయలేదు. ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి అయితే పిండిని అనేది తీసేసుకోవాలి. మనకి స్వీట్ కార్న్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదండీ! గ్రైండ్ చేసుకుంటే అయి వళ్ళ కింద అయితే రావు ఫ్రెండ్స్. అందుకని మనం దీంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలి. నేను దీంట్లో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశానండి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. దీంట్లో మీరు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మా వాళ్ళు తినరు కాబట్టి నేనైతే దీంట్లో వేయలేదండి. చాలామంది పిల్లలు స్వీట్ కార్న్ తినరు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి మనం ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైనా చాలా బాగా నచ్చుతుంది మనకి. ఇక్కడైతే నేను పిండిని అయితే చూసారండి చక్కగా వడ కింద వచ్చేలాగా అయితే కలిపేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ వాళ్ళని ఫ్రై చేసుకుంటాం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోనైతే పిండిని ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ పిండిని ఒక్కొక్కటిగా వడ కింద చేసుకొని అయితే మనం ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేసుకున్నాను. మీడియం సైజులో పెట్టుకున్నవి ఫ్రై చేయండి. లేదంటే సిమ్లీలో పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో అయితే లోపట ఉడకదండి. పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా సిమ్లీలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి వళ్ళు అనేది మంచిగా ఫ్రై అవుతుంది. లోపట బయట కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇక్కడైతే మనము వళ్ళు వేసేసుకున్న తర్వాత అటు ఇటు కూడా మనం గరిటెతో టర్న్ చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా మనం మీడియం సైజులో కానీ సిమ్లీలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి లోపల ఉడకదు కదండి. అందుకని నేనైతే సిమ్లీలో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ వళ్ళు అనేది మంచి కలర్ వచ్చినాయండి. ఇంకా తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా అయితే మనకి పైన మాడిపోయినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని నేనైతే తీసేసుకున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో మనం మిగతా పిండిని కూడా ఇలా వళ్ళ కింద అయితే వేసేసుకున్నాను. వీటిని కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. చూసారండి ఇక్కడ ఫైనలీ చక్కగా వళ్ళన్నీ కూడా నేను ఇలాగే అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ 4కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇలా స్వీట్ కార్న్స్ తోటి వళ్ళు అయితే చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. చాలామంది పిల్లలు స్వీట్ కార్న్స్ తినరు కదండీ! అందుకని నేను నేను మా పిల్లలైతే తినరు. అందుకని వాళ్ళ కోసమైతే ఇలా వళ్ళ కింద అయితే ప్రిపేర్ చేస్తానండి నేను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా మంచిదే కదా! ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ స్వీట్ కార్న్‌తో వళ్ళైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.